దానికంటే ముందు గౌరవ పెద్దలు మాలదాసరి ప్రెసిడెంట్ రఘునాథం గారు వచ్చారా? రఘుపతి సార్ మీకు జైభీం సార్. ఆ చిట్టి పంపారు కాబట్టి నేను చదువుతున్నాను. ఇవాళ గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ వర్గీకరణ సమస్యకు గత సంవత్సరం గౌరవ భారత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం, ఆ జడ్జిమెంట్ ఆధారంగా మన తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ షమీం అఖ్తర్ గారు, వారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి, వారి ఆధ్వర్యంలో ఏకసభ్య అధ్యయన కమిటీ అంటే ఒక 30 సంవత్సరాలుగా ఈ పౌర సమాజంలో వస్తున్నటువంటి వర్గీకరణ ఉద్యమం, దాని పరిష్కార మార్గాలు, తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి 59 కులాలకు ఏ రకమైనటువంటి ప్రతిపాదనలను పునాదిగా చేసుకొని వర్గీకరణ చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా దీన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది అధ్యయనం చేయమని చెప్పేసి కమిషన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సరే, ఆ రాష్ట్ర ప్రభుత్వము మరి వారు ఎన్ని రకాల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు వాడినరో మనకు తెలియదు, కానీ వాళ్ళకి కేవలము ఆ కమిషన్కు 2 నెలల సమయం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. నాకు తెలిసి ఈ భారతదేశంలో స్వాతంత్రానికి ముందు కానీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ముందు లేదా పాలకులకు ముందుకు ఏదైనా ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు ఆ సమస్య మీద సంపూర్ణమైన అధ్యయనం చేయడానికి కమిషన్ చేయడం అనేది కొత్త విషయం కాదు. కానీ ఏ కమిషన్కైనా మినిమం ఒక 6 నెలలు సమయాన్ని ఇస్తారు. అంటే ఒక 6 నెలలు లేదా సంవత్సరం. కొన్ని కమిషన్స్ అయితే సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా పనిచేసి ప్రతి సూక్ష్మ అంశాలను కూడా చాలా హేతుబద్ధంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేసి దాని యొక్క పర్యవసనాలు కూడా ఎలా ఉంటాయో పైలట్ స్టడీ చేసి ఒక సంపూర్ణమైన రిపోర్ట్ రూపొందించేటువంటి పని ప్రభుత్వాలు చేస్తాయి. కారణాలు చాలా స్పష్టం. ఇవాళ ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తిని పనిచేస్తున్నాయా లేదా పౌర సమాజంలో వచ్చేటువంటి ఒత్తిడులకు తగ్గి ఆ ఒత్తిడుల యొక్క ప్రభావానికి గురై నడుస్తున్నాయంటే డాక్టర్ షమీం అఖ్తర్ గారి యొక్క కమిషన్ నియామకం, ఆ కమిషన్ పనిచేసిన విధానం, అది ఇచ్చిన రిపోర్టు, దానికి సంబంధించినటువంటి వివరాలు ప్రజల ముందు పెట్టకపోవడంలోనే ఆ కమిషన్ యొక్క నియామకం, దాని యొక్క పర్యవసానము, దానికి ఇచ్చిన రిపోర్టు అంతా కూడా 100కు 100% ఫెయిల్యూర్ అయిందని చెప్పవచ్చు. సరే, కమిషన్ నియమించినారు, 60 రోజులు అన్నది ఇంకొక 20 రోజులు పెంచినారు, 82 రోజులు పనిచేశారు. ప్రభుత్వం అంటే పాలకులు చెప్తున్న మాట ఇది. మనలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఆ రిపోర్టు నల్లగుందా, తెల్లగుందా, ఎట్లా ఉందో మనకు తెలియదు. అంటే కమిషన్ రూపొందించినటువంటి రిపోర్ట్ను పౌర సమాజంలోకి, ప్రజల్లోకి తీసుకురాకుండానే దాని మీద చట్టం చేయడానికి మేము పూనుకున్నామని చెప్పేసి మొన్న అసెంబ్లీలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. అంటే ఫిబ్రవరి 3వ తారీఖు నాడు కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించింది. దాన్ని నాట్ ఈవెన్ 24 అవర్స్, 24 గంటలు గడవక ముందుకే ఆ కమిషన్ రిపోర్ట్ను వీళ్ళు అధ్యయనం చేసినారు. అధ్యయనం చేసి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద సంతృప్తి వ్యక్తం చేసుకున్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టినారు. వాస్తవానికి ఏంటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తుల యొక్క ఇష్టాలకు సంబంధం లేకుండా పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఉంటాయి. ఏదైనా ఒక చట్టం చేయాలనుకున్నప్పుడు ఆ చట్ట నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రాథమిక కారణాలు ఏమిటి, ఆ చట్టాన్ని నిర్మించడానికి ప్రభుత్వం ఏ విషయాలను ఆధారంగా చేసుకొని చట్ట నిర్మాణం చేయబోతుంది, ఇత్యాది విషయాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులకు అందజేయాలి. ఆ ప్రక్రియ ఏం జరగలేదు.
సరే ఆ రిపోర్ట్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్ యొక్క సమ్మరీని ఒక 13 పేజీలలో గౌరవ ముఖ్యమంత్రి తీసుకొని అసెంబ్లీ సాక్షిగా చదివినాడు. మనందరం కూడా టీవీల ద్వారా పత్రిక ద్వారా తెలుసుకున్నాం. సరే ఇప్పుడు మనకున్న ఇబ్బందులు ఏంటంటే నా వరకు నేను ఒక పొలిటికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను ఆ కమిషన్ యొక్క నిర్మాణము, అది పనిచేసిన విధానము, అది ఇచ్చిన రిపోర్టు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన అందరం ఆలోచించవలసింది, అడగడమే కాకుండా ఆలోచించవలసింది, అన్ని రాజకీయ పార్టీల మీద మనం ఒక సూటి ప్రశ్న వేయవలసింది ఏంటంటే, అయ్యా కమిషన్ రిపోర్ట్ను ప్రజల ముందు పెట్టడానికి మీకున్న భయం ఏమిటి? అందులో ఏముందో తెలవాలి కదా. 59 కులాలు ఉన్నాయి. కేవలం షెడ్యూల్ కులాలంటే మాలలు మాదిగలు మాత్రమే కాదు, అందులో 59 కులాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 1915 ప్రకారము 59 కులాలు అందులో పొందుపరచబడ్డాయి. వాళ్ళ జనసంఖ్య తక్కువ ఉండవచ్చు కాక, కానీ వాళ్ళు మాలలతో మాదిగలతో సమానమైన ప్రాతినిధ్యాన్ని, గౌరవాన్ని కలిగి ఉన్నారు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా. వాళ్ళకే విషయాలు చెప్పట్లేదు. రెండవది, ఈ రిపోర్ట్ మొత్తం నిర్మాణం జరిగిన తర్వాత దీన్ని అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆ ప్రక్రియ కూడా ఏం చేయలేదు, సభ్యులకు ఎవరికి ఇవ్వలేదు, కుల సంఘాలకు ఏం సమాచారం లేదు. సడన్గా అసెంబ్లీ ముందు ప్రత్యక్షమైనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు. ఇది చాలా గొప్ప శాస్త్రీయంగా జరిగింది అని అంటున్నారు. శాస్త్రీయంగా అంటే ఏమిటి? శాస్త్రీయత కులబద్ధత ఏమిటి? ఈ విషయం పరిమితమై ఆలోచిస్తే ఎన్ని లోపాలున్నా కూడా సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు నాడు 2024లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో నా వరకు 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను మనం 2 రకాలుగా విభజించి చూడవలసి వస్తుంది. స్పష్టత కోసం చెప్తున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన కాలంలో, మధ్యయుగ కాలంలో 1950 కంటే ముందు ఈ సమాజం చేత, పాలకుల చేత అంటరాని జాతులుగా చూడబడ్డటువంటి అన్ని సమూహాలను కలిపి ఆ సమూహాలన్నిటికీ ఒక గౌరవాన్ని, ఒక ఆత్మ గౌరవాన్ని ప్రసాదించినటువంటి ఆర్టికల్ ఏంటంటే 341. రాజ్యాంగంలో 341 అనే రాజ్యాంగ అధికరణ లేకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని అంటరాని జాతుల యొక్క అస్తిత్వానికి పునాది లేదు. మన అస్తిత్వానికి అసలు ఆధారం ఏమిటి అంటరాని జాతులకు అంటే ఆర్టికల్ 341. సరే, ఆర్టికల్ 341ను సవరించి ఒక క్లాజును ప్రత్యేకంగా చేర్చి కేంద్ర ప్రభుత్వమే దీని మీద చట్టం చేయాలని చెప్పేసి ఉషా మేరా కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. సరే, రాజకీయ కలయికలు ఇవాళ కోర్టులు కూడా, అది సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, జడ్జిలు కూడా న్యాయ వ్యవస్థను, రాజ్యాంగాన్ని గౌరవించకుండా వాళ్ళ రాజకీయ అనుబంధాలను అనుసరించి మాత్రమే తీర్పులు ఇస్తున్నారు అనడానికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ. ఆ సమస్య అలా ఉన్నప్పటికీ నాలాంటి వాళ్ళము కులానికి మాల కులంలో పుట్టినా కూడా కొంత చదువుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానాన్ని కొంతమేరకు గ్రహించిన వాళ్ళుగా ప్రభుత్వాలు లేదా సమాజం ఇస్తున్నటువంటి అవకాశాలు అందరికీ అందాలనేటువంటిది ఒక ప్రజాస్వామికమైనటువంటి వాదన. అది ఖచ్చితంగా దాని మీద ఒక నిర్ణయం జరగవలసిందని భావించిన వాళ్ళకు కూడా ఎలా చేయాలనే దగ్గర రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇవ్వడం తప్పు. ఆ యొక్క సమస్య అట్లా ఉంటే అయినా కూడా మాలాంటి వాళ్ళం వర్గీకరణ న్యాయంగా హేతుబద్ధంగా చేస్తే సమాజంలో ఉన్న మాలలు ఇతరులు కూడా దాన్ని స్వాగతించాలని చెప్పేసి మా సోదరులు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తీర సమయానికి ఇవాళ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న ప్రక్రియను చూస్తే అది ఒక మాలలకు మాత్రమే కాదు, మిగతా అన్ని సామాజిక వర్గాలకు కూడా దీర్ఘకాలికంగా అనేక నష్టాలు చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ ఒక చర్చ పెట్టవలసినటువంటి అనివార్యత ఏర్పడ్డది. సుప్రీంకోర్టు ఏమన్నది నేను నా సొంత వాక్యాలు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలకు తెలియాలి. సుప్రీంకోర్టు పేజీ నెంబరు 110, 120, 121లో వాళ్ళు పంపకం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగము అంటరాని కులాలకు పౌరసత్వాన్ని ఇచ్చింది ఆర్టికల్ 341 అయినప్పటికీ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబాటుతనము, అంటరానితనం ఉన్నటువంటి అంటరాని జాతులకు కూడా రిజర్వేషన్లు కల్పించింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 క్లాజ్ 4, 16 క్లాజ్ 4 ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాం. కాబట్టి అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోకి పరిగణలోకి వస్తాయి. కాబట్టి
రాష్ట్ర ప్రభుత్వాలు చేయవచ్చని సుప్రీంకోర్టు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానీ అదే అభిప్రాయం వ్యక్తం చేసిన కోర్టు ఏం చెప్పింది, ఎట్లా చేయాలన్నది, ఎంపిరికల్ అండ్ ఐడెంటిఫైయబుల్ డేటా విత్ రిగార్డ్ టు ది అడిక్వేట్ అండ్ ఇన్అడిక్వేట్ యాక్సెస్ టు ది గివెన్ రిజర్వేషన్స్ బై డిఫరెంట్ కాస్ట్ అమాంగ్ ద ఎస్సీస్ అని అన్నది. అంటే వర్గీకరణ పంపకం అవకాశాలను, అది రిజర్వేషన్లను విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఆ ప్రభుత్వం కల్పించేటువంటి 15% లేదా రకరకాల శాతాలలో ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉన్నది. పంచేటప్పుడు అడిక్వసీ అండ్ ఇన్అడిక్వసీ అన్నది. అడిక్వసీ అంటే అర్థం ఏమిటిది, చాలినంత, సరిపోయినంత. ఒక 59 కులాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక డక్కలి సామాజిక వర్గం ఉన్నది. ఆ డక్కలి సామాజిక వర్గానికి కావలసినంత, రావాల్సినంత ప్రాతినిధ్యం వచ్చిందా లేదా? ఒక మోచి సామాజిక వర్గం ఉంది, ఒక పంబాల సామాజిక వర్గం ఉంది. ఈ 59 కులాలలో ఏ కులము ఏ మేరకు ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో రిజర్వేషన్లను పొందగలిగినాయి, ఏ మేరకు పొందలేకపోయినాయి అనేటువంటి అడిక్వేట్ అండ్ ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్. ఎంపిరికల్ అంటే ఎవరైనా ఆ డేటాను చూస్తే మళ్ళీ దాన్ని వెరిఫై చేస్తే, దాన్ని మనం పునఃపరిశీలిస్తే అక్కడ వీళ్ళు ప్రభుత్వం పొందుపరిచిన డేటాకి మనం పోయి వెరిఫై చేసినప్పుడు ఉండే డేటాకి సమానంగా అది సేమ్ ఉండాలని ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. మేము అడుగుతున్నది ఏంటంటే, ఈ అడిక్వసీ ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్కి సంబంధించిన లెక్కలు మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తీసుకున్నారా, లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ముందుకు 1981లో, 91లో, 2000, 2001లో, 2011 కంటే ముందున్నటువంటి లెక్కలు తీసుకుని చేస్తున్నారా? ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నా వద్దా? అది స్పష్టత లేదు ఇక్కడ. అసలు 2011 జనాభా లెక్కలను ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? గౌరవ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లోనే సెన్సస్ ఈ అడిక్వేట్ ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ విషయంలో కావచ్చు, లేదా ఇతర ఏ విషయాలైనా కూడా తాజా సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఎట్ ప్రజెంట్ ఇప్పటిదాకా జరిగిన, సోఫార్ అంటే అర్థం ఏమిటి? సోఫార్ అంటే అర్థం ఏంటిది? ఇప్పటిదాకా ఆయా రాష్ట్రాలలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా జరిగినాయి ఆ డేటా తీయండి, ఎవరు వెనుకబడి ఉన్నారు ఎవరు ముందున్నారో ఆ డేటా తీయండి అని అన్నది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014లో, 2025లో ఉన్నాం, 2024లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. 2025లో నువ్వు చట్టాన్ని చేయదలుచుకుంటున్నావు, నువ్వు ఏ లెక్కలు తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వము 2011 లెక్కలు ఎట్లా తీసుకుంటారు? 2011లో ఆనాడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి లెక్కల ప్రకారమే చాలా స్పష్టంగా లెక్కలు కూడా ఉన్నాయి. మనము ఊరికే మాట్లాడకూడదు. 2011 లెక్కల ప్రకారము ఉమ్మడి 10 జిల్లాలు, అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలలో ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో కొట్టి చూస్తే కూడా అదే లెక్క వస్తుంది. ఏమనున్నది? 10 జిల్లాలలో ఉమ్మడి జనాభా, ఉమ్మడి 10 జిల్లాలలో ఎస్సీ జనాభా 54,32,680. 54,32,680 జనాభాని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించి కేంద్ర సెన్సస్ వెబ్సైట్లో ఉన్న లెక్క ఇది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టి చెప్పినటువంటి లెక్క ఏంటిది? అసెంబ్లీలో మేము చట్టం తీసుకురాబోతున్నాం, 2011 సెన్సస్ ప్రకారము ఎంత జనాభా ఉందని వారు తేల్చినారంటే కేవలం 52 లక్షలు మాత్రమే అని తేల్చడం జరిగింది. అదేంది, వాళ్ళు ఒక 3 గ్రూపులు చేసినారు. గ్రూప్ 1 అన్నారు. ఆ గ్రూప్ 1లో 15 సామాజిక వర్గాలను చేర్చడం జరిగింది. ఆ 15 సామాజిక వర్గాలకు సంబంధించిన మొత్తం జనాభా 1,71,625 అని తేల్చడం జరిగింది. దాని యొక్క మొత్తము 52,17,684లా తీర్చారు. అంటే దాదాపు 2 లక్షల ఎంత ఉంది జనాభా? 2,14,996 మందిని కేంద్ర ప్రభుత్వం మింగిందా, రాష్ట్ర ప్రభుత్వం మింగిందా అనేది ప్రజలకు చెప్పాలి కదా. అంటే 2 లక్షలు అనంటే దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1.8 అంటే 2% రిజర్వేషన్ను మళ్ళీ అందరికీ పంచుకుంటే వచ్చు కదా. అంటే 2 రిజర్వేషన్లు 2% రిజర్వేషన్లకు కావాల్సినటువంటి జనసంఖ్యను తగ్గించి చూపడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? అది మొదటి ప్రశ్న. 2011 లెక్కలు తీసుకోవడం అశాస్త్రీయం, అహేతుకం, సుప్రీంకోర్టు యొక్క మౌలిక తీర్పుకు అది విరుద్ధమైనటువంటిది. ఆ తర్వాత ఈ గ్రూపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా నిజంగా డాక్టర్ షమీం అఖ్తర్ గారు కనుక నిజాయితీగా, నిబద్ధతతోని, శాస్త్రీయంగా, ధర్మబద్ధంగా తన
రిపోర్ట్ కనుక రూపొందించుంటే మరి నేను విత్ డ్యూ రెస్పెక్ట్, ఎందుకంటే వారు ఒక జడ్జిగా చాలా కాలం పనిచేసినారు, ఇటు భారతదేశంలో ఉన్నటువంటి హైందవ బ్రాహ్మణీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేనివాడు, కొంత నిజాయితీగా ఉంటాడు, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తారని చెప్పేసి బహుశా ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద ఆయన ఆడగూసిన పెడితే ఏమాత్రం కూడా శాస్త్రీయమైనటువంటి అవగాహన ఏర్పరచుకోలేదా, లేదా ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి గైడ్లైన్స్ను ఆధారంగా చేసుకునే గ్రూపింగ్లు చేశాడని అనుమానం వస్తుంది. నేను ముందే చెప్తున్నాను, విత్ డ్యూ రెస్పెక్ట్, వారంటే వ్యక్తిగతంగా గౌరవం ఉన్నప్పటికీ కానీ వారు రూపొందించినటువంటి ఈ యొక్క గ్రూపింగ్ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చేసినారు కదా, అది కూడా అశాస్త్రీయంగానే చేసినాడు. అశాస్త్రీయం అని ఎందుకంటున్నానంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కులం యొక్క, ప్రతి వర్గం యొక్క సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, అట్లాగే ఆ ప్రతి సమూహం యొక్క సాంస్కృతిక చరిత్రను కూడా చాలా సిస్టమేటిక్గా, శాస్త్రీయంగా, హేతుబద్ధంగా కొన్ని వందలాది మంది వాటి మీద అధ్యయనం చేసి పుంకాను పుంకలుగా పుస్తకాలు రాసిపెట్టినారు. మనకు సొంతగా పరిశోధన చేసేటువంటి అవగాహన లేకపోతే గతంలో ఈ ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి సోషల్ హిస్టరీని, కల్చరల్ హిస్టరీని, ఎకనామిక్ హిస్టరీని ఎవరైనా రాసినారా? అసలు వీళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు మాలోళ్ళు అంటే ఎవరు, మాదిగోళ్ళు అంటే ఎవరు, డక్కలోళ్ళు అంటే ఎవరు, చిందోళ్ళు అంటే ఎవరు, మాస్టోళ్ళు అంటే ఎవరు, వీళ్ళకి సంబంధించినటువంటి అవగాహన ఏమైనా ఉందా? నాకు తెలిసి అంటే ప్రభుత్వం తీసినట్టు ఈ గ్రూపింగ్ ప్రకారం చూస్తే గతంలో జస్టిస్ రామచంద్రరాజు గారు ఒక రిపోర్ట్ తయారు చేసినాడు. దాన్ని ఆల్మోస్ట్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా పెట్టడానికి ప్రయత్నం చేసినాడు తప్ప తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన జాగ్రఫికల్ ఐడెంటిటీని కూడా ఆయన పరిగణలోకి తీసుకోలేదు. ఈ గ్రూపింగ్లో ఇందాక భాస్కర్ ప్రస్తావించినట్టు కొన్ని వేల సంవత్సరాలుగా మాల అనుబంధ కులాలు కాదు, నేను ఆ అభిప్రాయంతో కొంత విభేదిస్తున్నా, ఏ కులం ఇంకో కులానికి అనుబంధం కాదు, దేనికదే ప్రత్యేకమైన అస్తిత్వం కలిగిన, గౌరవాన్ని కలిగినటువంటి ప్రజారాసులు వాళ్ళు. వాళ్ళు 100లలో ఉండవచ్చు, 10లలో ఉండవచ్చు, 1000లలో ఉండవచ్చు, లక్షలలో ఉండవచ్చు, కోట్లలో ఉండవచ్చు. నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అట్లాంటి పంబాల అనేటువంటిది మాల కుటుంబాలలో కొన్ని కుటుంబాలు చరిత్రలో ఒక అనివార్య పరిస్థితిలో ఎవడు కూడా అంటరాని జాతులకు ఎవడు కూడా దైవత్వం దగ్గరికి రానియలే కదా. అది శివాలయం కావచ్చు, అది వైష్ణవాలయం కావచ్చు, ఏ గుడికి కూడా రానియలే. గుడికి పోతే గుడి బయట నిలబెట్టారు కదా. మనుషులు కాబట్టి ఒక ఆధ్యాత్మిక సంతృప్తి కోసము ఆ బ్రాహ్మణ సమాజం అనుసరిస్తున్నటువంటి సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా వాళ్ళ కులాలకు నేర్పేటువంటి పని చేసిన వాళ్ళు ఇప్పుడు మాలదాసరే ఉన్నారు. వైష్ణవ కల్ట్ అంటే వైష్ణవిజాన్ని పునాది చేసుకొని సమానత్వం కోసం పోరాడినవాడు. ఒక వైష్ణవ బ్రాహ్మడికి ఒక మాలదాసరికి చాలా వైరుధ్యం ఉంటుంది. మాలదాసరి ఎప్పుడైనా కూడా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తాడు. మాల జంగం, శైవ వీరశైవం, బసవేశ్వరుడు యొక్క వారసులు వాళ్ళు. ఈ చరిత్రను ఎవరు అధ్యయనం చేసిండు? ఇక్కడ ఎవరు అధ్యయనం చేయలే. అట్లా పంబాలను తీసుకుపోయి ఫస్ట్ గ్రూపులో పెట్టినారు. మన్నే మీరు ఊర్లలో పోయి అడగండి ఎవరన్నా, హైదరాబాద్లో ఏసీ రూమ్లలో కూర్చొని వర్గీకరణ చేస్తే నడవదు. మన్నె అన్న, మన్నెపు అన్న, మాల అన్న ప్రజల వాడుక భాషలో ఇవన్నీ పర్యాపదాలు. అంటే ఎక్కడెక్కడైతే కొంత జనాభా 20,000కు పైన ఉన్నటువంటి మన్నెని తీసుకుపోయి ఫస్ట్ గ్రూప్లో పెట్టినారు. అట్లా అస్తవ్యస్తమైనటువంటి ఒక గ్రూపింగ్ కూడా చేయడం జరిగింది. నా వరకు నేను పుట్టుకకు మాలవాన్నే కావచ్చు, బట్ కొంత అవగాహన ఉన్నవాడుగా, కొంత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన జ్ఞానాన్ని కొంతమేరకు నేర్చుకున్నవాడిగా, అసలు ఈ మొత్తం అంటరాని జాతులను నాకు తెలిసి 4 రకాలుగా చూడవచ్చు. ఒకటి, మాలవ మనమూత్రాలను ఎచ్చిపోసినటువంటి జాతులు ఉన్నాయి. గస్తీ కావచ్చు, హడ్డీ కావచ్చు, రెల్లి కావచ్చు, పాకి కావచ్చు, తోటి కావచ్చు, పామిడి కావచ్చు. వీళ్ళు ఇంకా చాలా అత్యంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆ తర్వాత చర్మమును అంటే చచ్చిపోయిన జంతువులను బయటేసి ఆ జంతువుల చర్మాన్ని ఒలిచి ఈ సమాజానికి కావాల్సిన అనేకమైనటువంటి గొప్ప పరికరాలను రూపొందించినటువంటి నా మాదిగ జాతి, నా మాదిగ సోదరులు ఇవాళ కృష్ణ మాదిగ చేస్తున్నటువంటి పనికిమాలిన పనిని దృష్టిలో పెట్టుకొని మొత్తం మాదిగ జాతిని మనము దూరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత జంతువులు చచ్చిపోతే
పశువులు చచ్చిపోతే, కుక్క చచ్చిపోతే, నక్క చచ్చిపోతే, బర్రె చచ్చిపోతే వాటిని బయట తీసేసే పని నా సోదరులకు ఇస్తే, ఏ కులమోడైనా చచ్చిపోతే చచ్చిపోయినటువంటి ప్రతిదీ కూడా అశుభము, అపవిత్రం అని నమ్మినటువంటి బ్రాహ్మణవాదంలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని మళ్ళీ మొట్టమొదటి ఈ దేశంలో మొట్టమొదటి పర్యావరణవేత్త ఎవడంటే మాలబేగరి. అంటే మాల కులంలోనే కొన్ని కుటుంబాలు సచ్చిన శవాలను పూడ్చేటువంటి పని పెట్టుకున్నారు. పెట్టుకోవడం కాదు, వాళ్ళ మీద రుద్ది ఉంటారు బహుశా. అందుకనే మాలలకు వృత్తులు కానీ తప్పుడు వాదన వస్తుంది అక్కడిక్కడ. చాలామంది అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. మాలలకు అసలు వృత్తే లేదు, మాలలు అంటరాని వారు ఎట్టయితారని చెప్పేసి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బహుశా ఇట్లాంటి ఒక తప్పుడు అవగాహనతో మాట్లాడుతున్న వాళ్ళ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే షమీమ్ అఖ్తర్ కానీ ముందుకు పోతున్నాడేమో అనే అనుమానం వస్తుంది. ఈ దేశంలో మొత్తం మనుషులందరికీ బట్టలను నేసిచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన కులం ఉన్నది కదా మన నేతన్నలు. మరి మాలల్లోనే కొన్ని కుటుంబాలు మళ్ళీ బట్టలు నేయాల్సిన అనివార్యత ఎందుకు వచ్చింది? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించమని చెప్తున్నా. మంత్రులారా ఆలోచించండి, సభ్య సమాజం ఆలోచించండి. అట్లా దాదాపు ఒక 5-6 ప్రధానమైనటువంటి 5 నుంచి 6 వరకు ప్రధానమైనటువంటి మొత్తం సమాజానికి ఉపయోగపడేటువంటి పని, మొత్తం అడవులను నరికేసి కొండలను తొలిచి వ్యవసాయ భూమిని తయారు చేసింది ఎవడు ఈ దేశంలో? మాలోడు కదా. నల్లటి మట్టి నుంచి తెల్లటి భూమిని తీసి ఈ సమాజానికి అందించి మాలలే కదా. ఒక్క నీరటి లేకుండా గ్రామం యొక్క పంట పొలాలను మనం ఆశించగలమా? చూడగలుగుతామా? ఊహించగలుగుతామా? ఒక 150 సంవత్సరాల చరిత్రనే కళ్ళు మూసుకొని మర్చిపోతారా? మాల నీరటి లేకుండా చెరువు ఉందా అసలు గ్రామానికి? మాల పంబాల లేకుండా బొడ్రాయిందా గ్రామంలో? మాల నేతకాన్ని లేకుండా మొత్తం దళిత కులాలకు, నా మాదిగ సోదరులకు బట్టలు ఎక్కడ ఎవరిచ్చాడు? బ్రాహ్మణులు ఇచ్చిర్రా? వైశ్యులు ఇచ్చిర్రా? ఎవరిచ్చారు? శూద్రులు కూడా ఇవ్వలేదు. శూద్రులలో ఉన్నటువంటి పద్మశాలీలు కూడా మొత్తం 59 కులాలకు బట్టలు ఇవ్వడానికి లేదు. మీరు మనుస్మృతి చదవండి. మనుస్మృతిలో 10వ అధ్యాయాలు ఏం రాసిండు? చచ్చిపోయిన శవాల మీద కప్పినటువంటి తెల్ల బట్టలు అంటరాని జాతులు కట్టుకోవాలని రాసిండు. చచ్చిపోయిన శవాలు అంటే ఎన్ని వేల మందికి, ఎంతమంది చచ్చిపోవాలి అని అనివార్యంగా నా తమ్ములందరికీ, నా బిడ్డలందరికీ నాగరికత అంటేనే బట్టలు వేసుకోవడం, బరివతలు ఉంటే నాగరికత కాదు కదా అని చెప్పేసి బట్టలు నేయవలసినటువంటి గురుతర బాధ్యతను కూడా మళ్ళీ ఎత్తుకున్నది మాలలే. వాళ్ళే మాల నేతకానులు. అట్లా చాలా చరిత్ర ఉంది మాలలకు. మాలల యొక్క విషయంలో అజాగ్రత్త పడి, తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వాలు బుక్ అయిపోతాయి. జాగ్రత్త. ఇవాళ వీళ్ళకి సంబంధించిన చరిత్ర నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సజెషన్ చేస్తున్నా ఇక్కడ నుండి. అయ్యా, ఈ పుస్తకాలు చదువుకో. కనీసం షమీమ్ అఖ్తర్ చదవనట్టున్నాడు. చెప్తున్నా, ఎడ్గర్ థ్రస్టన్ అండ్ రాఘవాచార్యులు వీళ్ళిద్దరు కలిసి 7 వాల్యూమ్స్ రాశారు. భారతదేశంలో ఉన్న ప్రతి కులం, బ్రాహ్మణ కులం నుంచి మొదలు కొడితే చిట్ట చివరి కులంగా ఉన్నటువంటి డక్కలి వరకు కావచ్చు, లేకపోతే చెంచుల వరకు కావచ్చు. ఏం రాసిన వాళ్ళు? ఏం పుస్తకాలు? కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియా అంటే కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచేరి, తమిళనాడు. ఈ మొత్తం 5-6 రాష్ట్రాలలో ఉన్నటువంటి కులాలు మరియు తెగలు అనే పుస్తకం 7 వాల్యూమ్స్ ఉంది. ఆ 7 వాల్యూంలో మాలలకు సంబంధించినటువంటి 4వ వాల్యూంలో ఉంది. దాన్ని అధ్యయనం చేయమని చెప్తున్నా. దాదాపు 39 పేజీలలో ఉంది మాలలకు సంబంధించిన హిస్టరీ. మాలలలో మాల పంబాల వేరు కాదు, మాల నేతకాని వేరు కాదు, మాల దాసరి వేరు కాదు, మిత్రుల అయ్యవారు వేరు కాదు, మాల జంగం వేరు కాదు. నేనంటున్న ముచ్చట కాదు, ఎడ్గర్ థ్రస్టన్ అన్న మాట చెప్తున్నాను నేను. నిజాం పరిపాలనలో, నిజాం డొమైన్లో ఉన్నటువంటి ఆస్థాన సోషాలజిస్టు ఎస్ఎస్ హాసన్ అనేటువంటి ఒక పుస్తకం రాసినాడు. ఏమన్నాడు? ద కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ నిజాం డొమైన్. 1941లో వచ్చింది పుస్తకం. దాంట్లో చాలా వివరంగా ఉంది వివరణ. కే సింగ్ అనేట పీపుల్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి వాల్యూమ్స్ తీసుకొచ్చిండు. దాంట్లో 2వ వాల్యూమ్ ఎక్స్క్లూజివ్గా భారతదేశంలో ఉన్న అంటరాని కులాలుగా గుర్తించబడిన, ఇప్పుడు షెడ్యూల్ కులాలుగా గుర్తించబడ్డ వాళ్ళ మీద ఉంది. ఈ పుస్తకాలు అధ్యయనం చేయండి దయచేసి. ఈ పుస్తకాలను పరిగణలోకి తీసుకోండి. దాంట్లో ఉన్నటువంటి ప్రతి కమ్యూనిటీ యొక్క సోషల్ హిస్టరీని, కల్చరల్ హిస్టరీని, ఎకనామిక్ హిస్టరీని. ఇవాళ ఎవరో మా పెద్దలు అంటున్నారు, శంకర్ సార్, ఇంకా ఎవరో మా లక్ష్మణ్ అంటున్నాడు, వాళ్ళ షమీమ్ అఖ్తర్ గారి దగ్గరికి రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తే ఆయన అభిప్రాయం ఎలా ఉందటంటే,
యు ఆర్ ఆల్రెడీ వెల్ ఆఫ్ అని అంటున్నాడట. ఆన్ వాట్ బేసిస్ రెస్పెక్టెడ్ షమీమ్ అఖ్తర్జీ, ఆన్ వాట్ అకౌంట్ యు ఆర్ సేయింగ్ దట్ మాలాస్ ఆర్ వెల్ ఆఫ్? డూ యూ హ్యావ్ ఎనీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ విత్ యూ? వాట్ ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్ కలెక్టెడ్? Did you collected the information with regard to the Telangana state? Telangana state has formed in 2014. During these 15 years, the previous government and the present government has been taken lot of initiation with regard to these social welfare activities. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు, ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లు మాలలు ఎక్కువ తీసుకున్నారా, మాదిగలు ఎక్కువ తీసుకున్నారా, లేదా ఇతర కులాలు తీసుకున్నారా? ఆ ఎవిడెన్స్ బయట పెట్టని అడుగుతున్నాం. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేదా ఈ 15 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించింది? ఆ ఉద్యోగాలలో అసలు దళితులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? గ్రూప్ 1 ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి? గ్రూప్ 2 ఎంత ఉంది? గ్రూప్ 4 ఎంత ఉంది? గ్రూప్ 3 ఎంత ఉంది? ఏమొచ్చినాయి? ఎవరికి ఎంత వచ్చినాయి? ఏం ఎవిడెన్స్ చెప్పకుండానే హౌ కెన్ యూ గివ్ దట్ స్టేట్మెంట్ వెరీ బ్లైండ్లీ? నో, యూ ఆర్ సిట్టింగ్ ఆన్ ద రెస్పెక్టబుల్ పొజిషన్. నువ్వు గౌరవప్రదమైనటువంటి చైర్లో కూర్చొని అంత స్వీపింగ్ స్టేట్మెంట్ ఎట్లా చేయగలుగుతున్నావు? అంటే దాని అర్థం ఏంది? షమీమ్ అఖ్తర్ గారు కూడా పొల్యూట్ అయిపోయినారని నమ్మవలసి వస్తుంది. రాజకీయాలకు అతీతంగా, భావోద్వేగాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా న్యాయం చెప్పేవాడు ఉండాలని చెప్పేసి భారత సంస్కృతి చెప్తుంది. న్యాయ విద్యను అభ్యసించిన వాడివి, ఒక జడ్జిగా కొంతకాలం పనిచేసిన వాడివి, నువ్వు ఈ రాగద్వేషాలకు మందబలం చూసి భయపడకు సార్. ఇది తప్పుడు నిర్ణయము, ఇది తప్పుడు అభిప్రాయము. నువ్వు అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి 59 కులాలకు సంబంధించిన సంఘాలు లేకపోవచ్చు, వాళ్ళ మాల సమాజము ఒక ఆర్గనైజ్డ్గా లేకపోవచ్చు, వేలాది మందిని, లక్షలాది మందిని ఒకే కాలుతోని మొబిలైజ్ చేయగలిగేటువంటి ఒక ఆర్గనైజ్డ్ కెపాసిటీ వాళ్ళు ఉండకపోవచ్చు, దక్కలోళ్ళు లేరు, చిందలు లేకపోవచ్చు, ఇంకా రకరకాల కమ్యూనిటీస్ ఉన్నాయి. మొత్తం సబ్బండ జాతులందరికీ వాళ్ళు ఒక్కరోజు పర్మిషన్ ఇస్తాడు. చలో 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 చో, దెర్ ఆర్ మెనీ పీపుల్ దే ఆర్ వెయిటింగ్ అని అంటున్నాడు. అది ఏమైనట్టు? ఇప్పుడు ఖమ్మం నుంచి, ఆదిలాబాద్ నుంచి, ఎక్కడో జిల్లాల నుంచి నైట్ అంతా ప్రయాణం చేసుకొని వాళ్ళు వచ్చి నేను కలవాలి, నీతో 4 ముచ్చలు చెప్పాలని వస్తే, వాట్ ఈస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ దట్ యూ హ్యావ్ బీన్ రెండరింగ్ టు అస్? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ అన్టచబుల్స్? నో, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ బిహేవియర్, సార్. Whatever the days that are remain, you please listen to everybody, take their opinion and act scientifically, act as a human అని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాగే ఈ గ్రూపులలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా మాల పంబాలను, మన్నెను మాల గ్రూపులు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టాలనేది మన యొక్క వాదన. ఆ రకంగా చాలా ఘోరం. ఉదాహరణకు ఈ మూడో గ్రూపులో పెట్టినటువంటిది ఏదైతే ఉందో, పాకి అన్న 2 నిమిషాలు కంట్రోల్ చేస్తాను. ఈ పాకి, మోటి, తోటి, రెల్లి, తర్వాత గస్సి, హడ్డి, రెల్లి, చాచండి, ఈ సమూహాలను తప్పకుండా వాళ్ళను అత్యంత వెనుకబడిన గ్రూపులుగా గుర్తించవలసిన అవసరం ఏర్పడుతుందో ఆలోచించమని చెప్తున్నా. ఐ డోంట్ నో, ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఈ సమూహాలకు సంబంధించినటువంటి అన్ని లెక్కలు తీస్తే వాళ్ళు కూడా బాగా అభివృద్ధి చెందితే వాళ్ళని అభివృద్ధి చెందిన దానిలో పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. బట్ యాజ్ ఏ సోషల్ సైంటిస్ట్గా నాకున్నటువంటి పరిమితమైన జ్ఞానంలో నేను దాదాపు ఒక 20 సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నవాడుగా, 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నవాడుగా, అసలు ఈ సమూహాల యొక్క జనసంఖ్య చాలా తక్కువ తెలంగాణలో. కాబట్టి వాళ్లకు అన్యాయం చేయొద్దని చెప్పేసి కూడా నా యొక్క ప్రతిపాదన. అట్లాగే ప్రధానంగా రోస్టర్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. రోస్టర్ పాయింట్ ఏమిచ్చారు వీళ్ళు? మొత్తము ఏ ప్రభుత్వమైనా తీసుకొచ్చేటువంటి ఉద్యోగాలలో రోస్టర్ పాయింట్ 100 రోస్టర్ పాయింట్స్ అంటారు. ఈ 100 రోస్టర్ పాయింట్లలో వీళ్ళు ఇచ్చినటువంటి గ్రూపింగ్లో 2వ రోస్టర్ పాయింట్ ఉంది. అంటే 1 నుంచి 100 లెక్క పెడితే ఆ 100లలో ఎస్సీలకు 15% రిజర్వేషన్లు కాబట్టి 15 రోస్టర్ పాయింట్ రావాలి. అందులో 2వది, 7వది, 16వది, 22వది, అట్లా 27, తర్వాత ఇంకా రకరకాలుగా దాదాపు 97 వరకు ఇలా రోస్టర్ పాయింట్స్ ఉన్నది. మీరు ఏ లెక్కలు తీసుకొని వీళ్ళు పూర్తిగా వెనకబడ్డ వాళ్ళు, వీరు కొంతమేరకు అభివృద్ధి చెందిన వాళ్ళు, వీళ్ళు బాగా అభివృద్ధి చెందినారని చెప్పేసి మీరు తీసుకుంటున్నారు అనేది కూడా ఏ లెక్కను తీసుకొని మీరు యొక్క గ్రూపింగ్ చేశారనేది కూడా తేల్చవలసిన అవసరం ఉందని చెప్తున్నాను. 2వ అంశం, ఈ రోస్టర్ పాయింట్లో ఒకవేళ
ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో చెప్పినట్టు కనుక ఇదే లెక్కలతోని లేదా ఈ రోస్టర్ పాయింట్తో కనుక వాళ్ళు రేపు చట్టం చేస్తే మొత్తం మాల సమూహానికి చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంది. నేను ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను. ఇవాళ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు రాను రాను తగ్గిస్తున్నారు. ఒకప్పుడు వేలల్లో ఉన్నాయి, ఇలా వందలలో వచ్చినాయి. రాబోయే కాలంలో అది 10ల సంఖ్య కూడా పోవచ్చు. అట్లాంటప్పుడు ఈ రెండో అత్యంత వెనుకబడిన సమూహాలకు 7వ రోస్టర్ పాయింట్ అని అన్నారు. ఈ యాక్చువల్గా అత్యంత వెనుకబడి అంటే బాగా వెనుకబడ్డ వాళ్లకు ముందు ప్రయారిటీ ఇవ్వాలి, అది న్యాయమైన డిమాండే. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 2వ పాయింట్ వాళ్ళకి ఇచ్చేది ఉండే. ఇచ్చి చట్టంలో ఓ చిన్న వెసులుబాటు కల్పిస్తే సరిపోతుంది. 2వ పాయింటే అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాలకు కేటాయించి అది ఎస్సీ ఉమెన్ అని ఉన్నది. ఒకవేళ ఎస్సీ ఉమెన్ కనుక అందుబాటులో ఉంటే అత్యంత వెనుకబడిన సమూహాల్లో ఎస్సీ ఉమెన్కి అవకాశం ఇవ్వచ్చు, లేదా ఉమెన్ లేకపోతే అది మెన్ను కూడా కేటాయించవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీని ఇస్తే సరిపోతుంది. వాళ్ళకేమో 7వ పాయింట్ పెట్టి మళ్ళీ ఆ తర్వాత కొంచెం మెరుగైన ఫలితాలు పొందిన వాళ్ళని గ్రూప్ 2 అని పెట్టి ఆ గ్రూప్ 2లో 7th పాయింట్ మరియు 16వ పాయింట్ కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇది ఏ సహజ నాజ సూత్రాల ప్రకారం ప్రభుత్వం చేయబోతుందో చెప్పాలి సభ్య సమాజానికి. ముఖ్యంగా మాలలకు నైతికంగా బాధ్యత వహించవలసిన అవసరము ప్రభుత్వం మీద ఉంటుంది. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారమే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో నేను మళ్ళీ ఈ మాట ఎవరికి చెప్తున్నానంటే పాలకులకు చెప్తున్నా, దయచేసి సుప్రీంకోర్టు జడ్జిమెంటు పేజీ నెంబర్ 124, పేజీ నెంబర్ 124, 182 పేరాగా దానిలో స్పష్టంగా రాయడం జరిగింది. సుప్రీంకోర్టు అవకాశాలు కల్పించినప్పుడు చట్ట నిర్మాణంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఒక అవకాశం కల్పిస్తున్నప్పుడు ఏ ఇతర సమూహాల యొక్క సహజ హక్కును నిరాకరించడానికి వీలు లేదు అని అన్నది. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీస్ అంటే పెద్దగా ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీస్. అక్కడ 100 ఉద్యోగాలు ఒకేసారి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన లెక్కల ప్రకారము ఒకవేళ అదే జనాభా ఉండి అదే కరెక్ట్ అయి ఉంటే, సబ్జెక్టు కరెక్షన్ అయి ఉంటే అది దానికేం ఇబ్బంది లేదు. కానీ రాష్ట్రంలో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లలో ఎప్పుడు కూడా 10 ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలు రావు. 20 ఉద్యోగాల కంటే ఎప్పుడు నోటిఫికేషన్ వేసినా 20 కంటే ఎప్పుడు ఉద్యోగాలు పెరిగి ఉండవు. ఉదాహరణకు నేను ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్న వాడిగా యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని ఉంటుంది. గ్రూప్ ఏలో ఆర్ట్స్ అంటే మానవీయ శాస్త్రాలు, సాంఘిక శాస్త్రాలకు సంబంధించినటువంటిది. గ్రూప్ బిలో సైన్స్ కోర్సులు ఉంటాయి. గ్రూప్ సిలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ రోస్టర్ పాయింట్ని కనుక పాలమూరు, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీ లాంటి వాళ్ళకి ఇస్తే అక్కడ గ్రూప్ ఏలో వచ్చే డిపార్ట్మెంట్లు 2, 3 ఉంటాయి ప్రభుత్వం అనుమతించినవి. 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 3 డిపార్ట్మెంట్ పెట్టుకుని పర్వాలేదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ యొక్క ఉపాధ్యాయుల సంఖ్య ఒక డిపార్ట్మెంట్కి 7 కంటే ఎక్కువ ఉండడానికి లేదు. ఒక ప్రొఫెసరు, 2 అసోసియేట్ ప్రొఫెసర్స్, 4 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, మొత్తం 7. అట్లా నువ్వు 3 డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా ఎస్సీ మాలలకు సంబంధించిన రోస్టర్ పాయింట్ రాదు. ఆ 22 కనుక ఎస్సీ మాలలకు కేటాయించుంటే ఎప్పుడు వస్తుంది? ఒక్కసారి ఒక 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక ఆయన ఉద్యోగంలో చేరినాడు, ఆయన రిటైర్మెంట్ కావడానికి 65 సంవత్సరాలు అంటే 35 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 35 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అంటే ఈ తరం మనిషి ఇంకో తరం కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క రోస్టర్ పాయింట్ను కూడా సవరించవలసిన అవసరం ఉంది. సవరించడానికి నా ప్రతిపాదన ఏంటంటే 2వ రోస్టర్ పాయింట్ అత్యంత వెనుకబడిన సమూహాలకు ఇచ్చి ఆ అత్యంత వెనుకబడిన సమూహాలలో ఫస్ట్ ఉమెన్ ఉంటే ఉమెన్కే ప్రాధాన్యత ఇచ్చి, ఒకవేళ ఉమెన్ లేకపోతే మళ్ళీ అందులో ఆ సామాజిక వర్గాలకు వచ్చినటువంటి పురుషుడికే అవకాశం ఇవ్వచ్చు. ఆ తర్వాత కొంత మెరుగైన అవకాశాలు తీసుకున్న వాళ్ళకు 7 పాయింట్ ఇవ్వండి. 16 పాయింట్ అన్నా కంపల్సరీ. ఒకవేళ మాలలు నిజంగా అభివృద్ధి చెంది ఉంటే ఎవడు అభివృద్ధి చెందితే వాడికి 16వ పాయింట్ ఇవ్వాలి తప్ప వాళ్ళది 9% రిజర్వేషన్లు ఇచ్చినాము, 9 పాయింట్లు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకు 2 అవకాశాలు ఇచ్చిన తర్వాత నీకు ఒక అవకాశం ఇస్తామని చెప్పడము సరైనటువంటిది కాదు. అది జస్టిస్ రామచంద్రరాజు కమిషను గతంలో ఇచ్చినటువంటి 1761 ఫార్ములా కూడా వ్యతిరేకమే. సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్లో భాగంగా పేజీ నెంబరు 124లో పొందుపరిచినటువంటి ఆ యొక్క గైడ్లైన్స్కు మార్గదర్శకాలు కూడా వ్యతిరేకమవుతుంది. కాబట్టి ఇట్లాంటి పొరపాట్లను సరిదిద్దుకోకుండా చట్టం చేస్తాము, చట్టం చేసినామని అంటున్నది ప్రభుత్వం. నిన్ననే ఒక
ఏదో సర్క్యులర్ తీసినారు, ఆర్డర్ తీసినారు. ఏంటిది? సామాజిక న్యాయ దినోత్సవం అట, ఫిబ్రవరి 4వ తారీఖు నాడు. అంటే నువ్వు ఏం చేసినావని, ఏం జరిగిందని, ఎవరికి బెనిఫిట్ అయిందని అది ఎట్లా ప్రకటిస్తున్నారు? అంటే అంత ఆతృత అయిందంట. సామాజిక న్యాయం అంటే డెఫినేషన్ ఏంది మరి? సాట్లో తౌడు పెట్టి కుక్కలో కొట్లాడ పెట్టినట్టు మొత్తం ఇప్పుడు ఒక 1 ఇయర్గా, ఒక 6 మంత్స్గా ఇంకా వేరే ఏ సమస్య లేదు మాలల్లో కానీ మాదిగలో కానీ. మొత్తం ఇప్పుడు ఆడ కమిషన్ దగ్గర పోయి చూస్తే పాపం ఆదిలాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, సుదూర మహబూబ్నగర్, ఎక్కడో ఆ అమరాబాద్ నుంచి బ్యాగులు వేసుకొని నిద్ర పొడగొట్టుకొని తిండి లేక తిప్పలు లేక వస్తున్నారు. ఇదేనా ప్రభుత్వం చేయవలసింది? ఒక రకంగా ప్రభుత్వము షెడ్యూల్ కులాలను అవమానిస్తుంది నా దృష్టిలో. గౌరవం లేదు, మర్యాద లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు. అదే వేరే కమిషన్కి సంబంధించి ఎట్లా ఉంటాయి ఆఫీసులు? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ముఖ్యంగా ఇది ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని చెప్పేసి, అట్లాగే ముఖ్యంగా తమ్ముడు చెప్పినట్టు నేను చివరి ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీడియా ఉంది కాబట్టి బహుశా కొంతమంది నా మాల రక్త బంధువులు చూస్తారు కాబట్టి, అయ్యా నిమ్మకు నీరెత్తనట్టు ఉండకండి. నాకేందిలే, నాకు ఉద్యోగం వచ్చింది, నా పిల్లలు, నేను, నా భార్య సుఖంగా ఉన్నామని చెప్పేసి ధైర్యంగా ఉండకండి. రాబోయే కాలంలో నువ్వు కాదు కదా, నువ్వు సమాజానికి నువ్వు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నీ కులానికి సంబంధించిన, నీ కులంలో ఇప్పటికీ ఇంకా అణగారిన వర్గాలుగా ఉండి ఊళ్ళల్లో పొట్టచేత పట్టుకొని ఉన్నటువంటి మన సామాజిక వర్గంలో వెనుకబడి ఉన్న కుటుంబాలకు మనము ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళ తరపున కొట్టాడవలసిన అవసరం ఉంది. చదువుకున్న ఉద్యోగస్తులారా, చదువుకున్నటువంటి మేధావులారా, రాజకీయ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులారా, మాట్లాడితే తప్పు కాదు, తప్పు మాట్లాడితే తప్పు, సత్యాన్ని మాట్లాడడానికి కూడా ధైర్యం లేకపోతే ఎట్లా? కాబట్టి మాల సామాజిక వర్గం నుంచి లేదా మాల ఈ తప్పుడు చరిత్రను, తప్పుడు అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి నేను వినమ్రంగా నా సోదరులు, నా రక్త బంధువులు, మాల నేత కానీ, మాల దాసరి, మాల ఇంకా ఇతర సమూహాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చివరగా మాలలుగా పుట్టి అవగాహన లేక ఉండి అక్కడక్కడ నాకు వినొస్తున్నాయి. నేను మొన్న వరంగల్ వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడితే మాల సమూహంలో అవగాహన రాహిత్యంతో ఉన్నట్టు కొంతమంది మన సోదరులని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారట. దయచేసి అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇవాళ ఈ సంధి కాలము ఇది చాలా ప్రమాదకాలంగా ఉంది. మొత్తం మన యొక్క సమాజం యొక్క, మన సమూహం యొక్క అస్తిత్వానికే ప్రమాదం వస్తున్నప్పుడు కలిసికట్టుగా అన్నదమ్ములుగా మనము కలిసి నిలబడాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని సమీకరించవలసి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు అధ్యయనం చేయాలి, బోధించాలి, సమీకరించాలి, పోరాటం చేయాలి. ఈ పోరాట మార్గంలో ప్రభుత్వాలు ఏమాత్రం కూడా మాల సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూసినా, అమాయకులను భావించిన, మాకు ఎవ్వరి హక్కులు అవసరం లేదండి, కానీ మాది 0.5% కూడా తప్పుగా తీసుకుంటే మాత్రం ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పేటువంటి చరిత్ర రాబోయే కాలంలో ఉంటుందని చెప్తూ సెలవు. థ్యాంక్ యూ.